హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే నాన్ టీచింగ్కి సంబంధించిన పోస్టులు అయితే చాలా విడుదల చేసింది ఫ్రెండ్స్. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. గ్రూప్ సికి సంబంధించిన పోస్టులు అనమాట. ఇంకా లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అలాగే అప్లై చేసే వీడియో కూడా నెక్స్ట్ మన ఛానల్లో విడుదల చేస్తా ఫ్రెండ్స్. కాబట్టి ఖచ్చితంగా అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి. ఇంకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ డేట్స్ అయితే తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి నాన్ టీచింగ్ వేకెన్సీస్కి సంబంధించిన పోస్టు, అంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో నాన్ టీచింగ్కి సంబంధించిన పోస్టులు అనమాట. ఇంకా డేట్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ అంటే మనకు ఈ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేశారంటే 28/2/2026 ఈ డేట్ నుంచి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసరికి ఫర్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫామ్ వచ్చేసరికి 21/3/2026 ఈ డేట్ నుంచి మీరు ఈ డేట్ లోపు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఇంకపోతే ఎగ్జామినేషన్ డేటు ఎగ్జామినేషను అలాగే టైమింగ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వాళ్ళ సైట్లో అంటే వాళ్ళ వెబ్సైట్లో అయితే మనకు ఇచ్చారు. ఆ వెబ్సైట్ లింక్ కూడా మనకు నోటిఫికేషన్లోనే క్లియర్గా ఉంది ఫ్రెండ్స్. అంతేకాకుండా మనకి ఈ వీడియో అంటే అప్లై చేసే లింకు, నోటిఫికేషన్ ఒక లింకు కింద వీడియోనే డిస్క్రిప్షన్లో కూడా మీకు ప్రొవైడ్ చేస్తా. ఇంకా ఏ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయో మనకు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ పర్మనెంట్ పోస్ట్ ఆఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్. అంటే ఈ పోస్టులో మొత్తం వచ్చరికి మనకు నాన్ టీచింగ్కి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలు అనమాట. దానికి సంబంధించి సేల్స్ యూనివర్స్ ది ఫీజ్ ఫర్ ఈచ్ అప్లికేషన్ 800. అంటే మనకు అప్లికేషన్ ఫీజు అయితే ఉంది ఫ్రెండ్స్. అంటే మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 800 అయితే మీరు ఆన్లైన్ చలాన్ అయితే కట్టాల్సి ఉంటుంది. దాంతోపాటు 600 ఎవరెవరికంటే ఓబీసీ క్యాండిడేట్, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే మనకు ఆన్లైన్ చలానా 600 అయితే ఆన్లైన్ చలానా కట్టాల్సి ఉంటుంది. ఇంకా పోస్టులు ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే మనకు సీనియర్ పర్సనల్ అసిస్టెంట్కి సంబంధించి మనకు టోటల్గా ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. ఏది సీనియర్ పర్సనల్ అసిస్టెంట్కి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీగా ఉంది. అలాగే అసిస్టెంట్కి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీగా ఉంది. అలాగే జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే లైబ్రరీ అటెండెంట్కి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ ఏది సీనియర్ పర్సనల్ అసిస్టెంట్కి సంబంధించి 35 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే అసిస్టెంట్కి సంబంధించి సేమ్ 32 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి 32 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే లైబ్రరీ అటెండెంట్కి సంబంధించి సేమ్ 35 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ ఏజ్ లిమిట్ ఈ పోస్టులకి ఇంత ఏజ్ లిమిట్ అని మనకు క్లియర్గా నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశాడు. ఇంకా ఆల్రెడీ చెప్పాను కదా ఇంపార్టెంట్ డేట్స్. లాస్ట్ డేట్ వచ్చేసరికి 21/3/2026 లోపు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా ఒక్కొక్క పోస్ట్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే తెలుసుకుందాం. ఏది ఫస్ట్ ఆఫ్ ఆల్ సీనియర్ పర్సనల్ అసిస్టెంట్కి సంబంధించి బ్యాచులర్ డిగ్రీ ఫ్రమ్ ది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అంటే ఏదైనా మీరు బ్యాచులర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఈ పోస్టుకి మాత్రం 3 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడు ఫ్రెండ్స్. మినిమం 3 years ఎక్స్పీరియన్స్. ఏది సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ పోస్ట్కు మాత్రం మనకు ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నాడు. ఇంకపోతే సెకండ్ అసిస్టెంట్కి సంబంధించి బ్యాచులర్ డిగ్రీ. అంటే ఏ పోస్ట్కైనా సరే మీరు బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. ఒక లైబ్రరీ అటెండెంట్కి సంబంధించి మాత్రం జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. అంటే లైబ్రేరియన్ అటెండెంట్కి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయితే మీరైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే ఎవరైనా సరే బ్యాచులర్ డిగ్రీ లేదా ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఎగ్జామినేషన్ ఫీజు, ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ మనకు నోటిఫికేషన్లోనే క్లియర్గా ఉన్నాయన్నమాట. అవన్నీ చెప్తే మనకు వీడియో లెంత్ అవుతుంది కాబట్టి మెయిన్ పాయింట్స్ అయితే చెప్తున్నా ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి మనకు ఎగ్జామ్ అయితే 2 hours ఉంటుంది. అంటే
పేపర్ 1, పేపర్ 2 అలాగే స్కిల్ టెస్ట్ ఇలా అయితే మనకు ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. టెస్ట్ 1 ఎగ్జామినేషన్ సంబంధించి ఇది సీనియర్ పర్సనల్ అసిస్టెంట్కి సంబంధించి మనకు పేపర్ 1 వచ్చేసరికి 2 అవర్స్, అలాగే పేపర్ 2 వచ్చేసరికి 3 అవర్స్, అలాగే స్కిల్ టెస్ట్ వచ్చేసరికి హాఫ్ అన్ అవర్ అయితే ఉంటుంది. ఇలా ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది గైస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అలాగే ఎలా అప్లై చేయాలో ఆ డీటెయిల్స్ కూడా మన నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. అందుకని మన ఛానల్ అయితే డైలీ ఫాలో అవుతూ ఉండండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.